సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో భాద్రపద బహుళ చతుర్దశి మంగళవారం పుబ్బా నక్షత్రం అక్టోబర్ 1వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాపురాణం, శ్రీభాష్యం, భగవద్విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. పుబ్బా ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది. 12:15 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనం. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాట మథనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. అయితే ఇవాళ ఒక విశేషం ఉంది. భాద్రపద బహుళ చతుర్దశి. ఈ చతుర్దశి తిథి నాడు సింహగిరి నరహరిని తన చాతుర్లక్ష గ్రంథ సంకీర్తన వాక్పూజలతో నాట్యమాడించినటువంటి కృష్ణమాచార్యుల వారి జయంతి ఉత్సవం ఇవాళ భాద్రపద బహుళ ద్వాదశి నాడు. అన్నమాచార్యుల వారికే మార్గదర్శకుడైనటువంటి వాడు, ప్రథమాంధ్ర వచన సంకీర్తన కవితాచార్యుడు, వచన కవిత్వానికి ఆద్యుడు అయినటువంటి కృష్ణమాచార్యుల వారి యొక్క జయంతి ఉత్సవం. వారిని ఒకసారి స్మరించుకోవడం మన యొక్క ధర్మం. అంచేత ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను.